మాటల్లో చెప్పలేని విషాదమిది. కార్మికుల జీవితాలు ఎంత రిస్క్తో కూడుకున్నవో మరోసారి చెబుతున్న ఘటన ఇది. నిర్మాణంలో ఉన్న భవనం 7వ అంతస్తులో పనిచేస్తూ ప్రమాదవశాత్తు కింద పడి 3 కార్మికులు దుర్మరణం పాలయ్యారు. 7వ అంతస్తు పైన ఉన్న పెంట్ హౌస్ కోసం పనులు నిర్వహిస్తుండగా గోవా తాళ్లు తెగిపోయి కర్రల నిచ్చెన కూలిపోవడంతో అంత ఎత్తు నుంచి కింద పడినట్లు తెలుస్తోంది. మేస్త్రితో పాటు ఒక కార్మికుడు అక్కడికక్కడే మృతి చెందగా మరో కార్మికుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. 7వ అంతస్తు నుంచి కూలిన శిథిలాలు కింద రోడ్డు మీదుగా వెళ్తున్న ఆటోపై పడటంతో ఆటో డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడు. అతడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. హైదరాబాద్లోని టోలీ చౌకీలోని అల్ హస్నాత్ కాలనీలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికులు వెంటనే స్పందించి గాయపడిన ఇద్దరిని సమీప ఆసుపత్రికి తరలించారు. పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మృతి చెందిన వారిని మేస్త్రి ఆదినారాయణ, కార్మికుడు తిరుపతిరావుగా గుర్తించారు. కార్మికుల బంధువుల రోదనలతో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. గోవా తాళ్లు తెగిపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లుందని ఆసిఫ్ నగర్ ఏసీపీ కిషన్ తెలిపారు. భవన నిర్మాణ పనుల్లో భద్రతా చర్యలు పాటించాలని ఆయన సూచించారు. భవనానికి 7 అంతస్తులకు పర్మిషన్ ఉందా, భద్రతా చర్యలు పాటించారా లేదా విచారణలో తేలుతుందని చెప్పారు. జీహెచ్ఎంసీ అధికారులు, ఫైర్ సిబ్బంది సైతం పరిశీలించి నివేదిక ఇస్తారని తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని చెప్పారు.